ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము నాయన తండ్రి ప్రభ నీ వాక్యం వినటానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనందరం కూడా ఈ శ్రమల కాలంలో మరి యేసు ప్రభు వారు మనకు నేర్పించిన, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించిన ఒక చక్కటి ప్రార్థనా విధానాన్ని మనం నేర్చుకుంటున్నాం. నిన్నటి రోజున మనం ఏ విధంగా ఉపవాసం ఉంటే మన దేవుడు సంతృప్తి పడతాడో దాని గురించి మాట్లాడుకున్నాం. 50 గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని వాక్యం చెప్తుంది. నిన్నటి రోజున ఉపవాసం ఏ విధంగా ఉండాలి, ఉపవాసం ఏ విధంగా చేస్తే దేవుడికి ఇష్టమో మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు కన్నీరు విడుచుట, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈ మధ్య కాలంలో చూస్తే కన్నీరు అయితే అలా కారిపోతూనే ఉంటుంది. కొంతమంది కన్నీరు ఆగదండి. దానికి కారణాలు కూడా చాలా చాలా సింపుల్గా ఉంటాయి, చాలా నవ్వు పుట్టించేవిగా ఉంటాయి. భర్త మీద అలిగి ఏడుస్తూ ఉంటారు కొంతమంది, పిల్లల మీద కోపపడి ఏడుస్తూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రుల మీద కోపపడి ఏడుస్తూ ఉంటారు, లేదా చీర కొనివ్వలేదని ఏడుస్తూ ఉంటారు, నగలు లేవని ఏడుస్తూ ఉంటారు, తిండి సరిగ్గా లేదని ఏడుస్తూ ఉంటారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏడుస్తూ ఉంటారు, అనుకుంది సాధించకపోతే కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపుకి అంతమే ఉండదు. ఒక్కొక్కసారి కొంతమంది ఇంకొక రకమైన ఏడుపు ఉంటుందండి. అదేంటంటే వేరే వాళ్ళు బాగుపడుతుంటే వాళ్ళు అసలు ఏడవలేరు. కానీ ఈ శ్రమల కాలంలో మీరు కన్నీరు విడిచండి అని దేవుడు ఏమి చెప్తున్నాడంటే, మనం ఎందుకు కన్నీరు విడవాలంటే మనం దేవుడికి చేసిన అన్యాయానికి, దేవుడి పట్ల మనం చేసిన ద్రోహానికి మనం కన్నీరు కార్చి ఏడవాలని ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు మన కోసం ఏం చేశారు అంటే, తన ప్రాణాన్నే పణంగా పెట్టి మన పాపాన్ని, శాపాన్ని, సాతాని క్రీతులన్నీ సిలువ మీద నలగగొట్టి మనకి సంపూర్ణ విడుదల దయచేసి నిత్య నరకంలోకి వెళ్ళే మనల్ని నిత్య జీవంలోకి తీసుకొచ్చిన దేవుడికి మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా అనేక మార్లు మరి ప్రియులారా మన దేవుడిని కన్నీరు పెట్టించాం. మనం అందుకని ఈ శ్రమణ కాలంలో మనం కన్నీరు విడిచి, ప్రభా నీ పట్ల నేను ద్రోహం చేసి ఉన్నాను, నీ పట్ల నీకే కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నానని కన్నీరు కార్చాలని ఈరోజు ప్రభు చెప్తున్నాడు. నిజంగా ఆత్మ పరిశీలన చేసుకుంటే మన హృదయం ఎంత కఠినంగా, ఎంత బండబారిపోయిందంటే, ఎంత మొద్దుబారిపోయిందంటే, మన దేవుడి పట్ల ద్రోహం చేసి కూడా మనం నటిస్తూ ఉంటామండి. మనం ఏ పాపం చేయని వారిలాగా నటిస్తూ ఉంటాం. అందుకనే యోహాన్ పత్రికలో, మొదటి పత్రికలో మరి భక్తుడైన యోహాన్ రాస్తున్న మాట ఏంటంటే, నాలో పాపం లేదన్నవాడు ఆత్మ వంచన చేసుకొని దేవుడిని అబద్ధికుడుగా చేస్తున్నాడని వాక్యం చెప్తుంది. మరి దేవుడిని అబద్ధికుడుగా చేస్తున్నాడంటే మరి మనం ఎంత ద్రోహం చేస్తున్నట్లు కదా. కాబట్టి ఈరోజు అందు నిమిత్తమై మీరు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. దేవుడి పట్ల ద్రోహం చేసినప్పుడు నీ కన్నీరు వస్తున్నాయా, లేదా దేవుడి సన్నిధిలో నీ కోరికలు చెప్పుకున్నప్పుడు కన్నీరు వస్తున్నాయా? ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకుందామా. చాలా సందర్భంలో దేవుడు మన అడిగిన వాటిని ఆలస్యం చేస్తున్నప్పుడు, లేదా నిరీక్షణ కోసం ఎదురు చూసినప్పుడు మనం గుక్కబెట్టు ఏడుస్తాం. కానీ నిజానికి దేవా నీ పట్ల నేను ద్రోహం చేశాను, నీ ప్రేమను నేను నిర్లక్ష్యం చేశాను, నీ కృపను నేను నిర్లక్ష్యం చేశానని ఏనాడైనా కన్నీరు కార్చావా అండి? ఒక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. 2వ శామ్యూయల్ గ్రంథంలో మరి 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం, దావీదు అన్న రాజుని చూస్తామండి. దావీదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఏ మాత్రం ఎన్నిక లేకుండా ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా పెద్ద ఎన్నుకున్న వ్యక్తి కూడా లేడు. ఆయన వేరే కుమారుల గురించి అధికంగా ప్రవక్తతో చెప్పాడు. కానీ మరి ఈయన గురించి, దావీదు గురించి అసలు ఎన్నిక లేని వాడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ దేశానికి 2వ రాజుగా ఎన్నుకుంటున్నాడండి. దావీదు రాజుగా ఎన్నుకున్న తర్వాత గొప్పగా ఆయన దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే
ఎలాగైతే దేవుడు గొప్పగా దీవించి ఒక అధికారాన్ని ఇచ్చాడో అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం ప్రారంభించాడు దావీదు. ఆయన చేయాల్సిన బాధ్యతను విస్మరించి బాధ్యతను వదిలిపెట్టి బంగ్లా పైకి వెళ్ళి ఇటు అటు ప్రచారాలు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చూసిన వాడు చూసినట్టు ఉండకుండా పైనుంచి కిందకి చూస్తున్నాడు. కింద ఆడవాళ్ళు స్నానాల గదిని చూస్తున్నాడు. అక్కడ బెత్షెబా అనే ఆమె స్నానం చేసుకుంటుండగా చూసి ఆయనలో మోహం, కళ్ళలో నుంచి శరీరం అంతా మోహం పాకి ఆమెను ఎలాగన్నా అనుభవించాలన్న ఆలోచన కలిగి ఏం చేస్తున్నాడంటే తన ఉన్న మనుషుల ద్వారా ఆమెను తెప్పించుకొని పాపం చేస్తున్నాడు. పాపం చేశాడు, అధికారం ఉపయోగించుకున్నాడు, వ్యభిచారాన్ని చేశాడు, అయిపోయిందని అనుకున్నాడండి. అధికారం ఇచ్చింది దేవుడు, మరి ఆజ్ఞలు పాటించమని చెప్పింది దేవుడు. కాబట్టి కన్నులు కలగజేసిన వాడు చూడకుండా ఉంటాడా, చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా అన్న మాట ప్రకారం దావీదు చేసిన పాపాన్ని దేవుడు గుర్తించాడండి. అయితే ఆ పాపాల కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే మరి దేవుడు నాతాను అన్న ప్రవక్తను దావీదు దగ్గర పంపిస్తున్నాడు. దావీదుతో నాతాను మాట్లాడుతూ ఒక కథలాగా మాట్లాడుతున్నాడు. చూడు, ఒక అతను దేవుడికి మనుషులకి ద్రోహం చేశాడు, పాపం చేసి ఉన్నాడు. అలాంటి పాపము దేవుడి దృష్టికి చాలా హేయమైనది అని చెప్తున్నప్పుడు ఆ మాటలు విన్న దావీదు అతనితో చెప్తున్నాడు, నాతాను ప్రవక్తతో, ఇలాంటి వ్యక్తికి కఠిన శిక్ష వేయాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త అంటున్నాడు, ఇదిగో అతను ఎవరో కాదు, నీవే, నువ్వు చేసిన పాపము దేవుడికి కనిపించింది అన్నప్పుడు ప్రియులారా, దుఃఖపడిన దావీదు ఏం చేస్తున్నాడంటే కన్నీరు కారుస్తూ బాధతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుడికి ద్రోహం చేశాను. నిజమైన పశ్చాత్తాపము కన్నీరు తెప్పిస్తుందండి. నిజమైన పశ్చాత్తాపము దేవుడి దగ్గర తల దించుకొని ప్రార్థన చేస్తుంది. నిజమైన పశ్చాత్తాపము మనిషిని వినయులుగా చేస్తుంది, హంబులుగా చేస్తుంది, విధేయత చూపిస్తుందండి. దేవుడి సన్నిధిలో దావీదు కీర్తన 51 రాస్తూ, అయ్యా నేను నీకే విరోధంగా పాపం చేశాను, నీకు మాత్రమే నేను పాపం చేశాను, నా నుండి అన్ని తీసేసుకో, నా రాజ్యాన్ని తీసేసుకో, నా బలాన్ని తీసేసుకో, కావాలంటే నా ప్రాణాన్ని తీసుకో, కానీ నాలో నీవు పెట్టిన పరిశుద్ధాత్మను తీసివేయకు అని చెప్పాడండి. ఎందుకు దావీదు పరిశుద్ధాత్మను తీయొద్దు అని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితాన్ని అపరిశుద్ధాత్మ నడిపిస్తుందండి. అపరిశుద్ధాత్మ నడిపించినప్పుడు మనం పాపపు జీవితంలోకి ఇంకా ఇంకా పడిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధంగా ఉండడానికి మనని ద్రోహపడుతూ ఉంటాడు. ప్రియులారా, ఈ రోజు మరి ఉపవాస దినాల్లో, శ్రమల కాలంలో, మరి ఫాస్టింగ్ లో నువ్వు నేను ఉండగా మన కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో నిజమైన పరివర్తన చెంది పశ్చాత్తాపం చెంది మనము ప్రార్థన చేసుకుందామా? అలాగే సౌలు నుండి పౌలుగా మారిన గొప్ప దైవ సేవకుడైన పౌలు గురించి ఒకసారి ఆలోచిద్దామా? సౌలుగా ఉన్నప్పుడు ఆయన మహాకిరాతకుడుగా ఉన్నాడు, హంతకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మరి ఏం చేస్తున్నాడంటే ఒక్కసారిగా దేవదేవుడు ఆయన తాకినప్పుడు కన్నీరు కార్చి బాధపడి మరి ఆయన చేసిన పని ఏంటంటే ప్రియులరా, తన పౌలుగా మారిపోయి క్రీస్తు కొరకే బ్రతకడం ప్రారంభించాడు. మన పేతురు గారిని కూడా చూస్తాం. బొంకిన పేతురు వెక్కి వెక్కి ఏడ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథాల లేఖనాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు నాకు ఇది లేదు అది లేదని ఏడవటం మానివేసి ప్రియులారా, ఈరోజు మనం దేనికోసం ఏడవాలంటే నేను దేవుడికి ద్రోహం చేస్తాను అన్న విషయాన్ని గుర్తించుకొని మనం కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుడి యొక్క కృపను, దేవుడి యొక్క మహిమను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదలకు స్తోత్రం నాయనా. నీ సన్నిధిలో ప్రభ తల ఎత్తుకోవడానికి కూడా అర్హత లేని మాకు నాయన తండ్రి ప్రభ, ఈరోజు పాపము చేసి తలెత్తుకోలేను నీ ముందర, కానీ నీ పశ్చాత్తాప, నీ క్షమించే హృదయము ప్రభ మమ్మల్ని ప్రభ దీవించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. కన్నీటితో, బాధతో, దుఃఖంతో, ఉపవాసంతో నీ సన్నిధి వచ్చి ఉన్నాను తండ్రి ప్రభ. వాళ్ళు నూతన హృదయం, నూతన మనసు, నూతన శక్తిని నింపి మరొక్క మారు పాపం చేయకుండా నీ పరిశుద్ధతలో మేము ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.